అంటే ఏంటో అర్థమైందా ఇప్పటికైనా? ఆలస్యం చేస్తే ఇగో ఇలాగే, ఇక వీళ్ళు ఎంతకంటే ఏం చేయలేరులే అని ఇలాగనమాట. నేను చెప్పా కదా, ఎక్కడ స్విచ్ చేస్తే ఇంకో చోట మోగుతూ ఉంటాయని, అట్లా ఇవాళ అక్కడ మోగింది. ఏం చెప్తారు పేరు దానికి సమాధానం స్ట్రైట్గా? యా వికే గారు, అంటే మనం ఆలస్యం అనే దానికంటే చట్టాన్ని పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నప్పుడు ఓవర్ నైట్ మనం అనుకున్నటువంటి రిజల్ట్ రావటం అనేది కష్టం. ఇప్పుడు వాళ్ళలాగా ఏమి ప్రొసీజర్స్ పాటించకుండా చట్టాలన్నింటినీ కూడా చించి చెత్తబొట్లో వేసి ఎక్కడా కూడా ఎటువంటి ప్రొసీజర్ లేకుండా చేస్తే ఏముంది, రాత్రి తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళొచ్చు, గోడలు దూకి వెళ్ళొచ్చు, మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రకంగా కాకుండా కొంత ప్రొసీజర్ పాటిస్తా ఉంది, దర్యాప్తు పద్ధతి ప్రకారం వెళుతా ఉంది, స్టెప్ బై స్టెప్ అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఇప్పుడు గతంలో లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో మీరు చూశారు కదా, మొత్తం అనేక మంది కీలక వ్యక్తులను ఆధారాలతో సహా పట్టుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వాళ్ళ స్ట్రైట్ గా పేరుని నాని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, ఆయన గారు ప్రధానంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, అంటే ఈయనే కాదు, ఒక 2 రోజుల నుంచి ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఆ మద్యం బాటిల్ మీద ఇవాళ మీరు కొత్తగా క్యూఆర్ కోడ్ పెట్టేది ఏంటి, మేము గతంలోనే పెట్టాం, మేము పెట్టిన దాన్ని వాళ్ళు మళ్ళీ మీరు ఏదో కొనసాగిస్తా ఉన్నారు తప్పితే మీరు కొత్తగా చేసింది ఏంటి అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకటి 2019-24 మధ్య ఎక్కడైనా కానీ మనం ఎక్సైజ్ సురక్ష యాప్ అనేటటువంటి యాప్ గురించి ఎక్కడన్నా మనం విన్నామా? దాని గురించి ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా మాట్లాడారా? ఆనాటి ఎక్సైజ్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇదిగో మీరు మద్యం నాణ్యత గురించి, మద్యం తయారీ జరుగుతున్న ప్రదేశం గురించి కానీ, దాని బ్యాచ్ నెంబర్ గురించి కానీ, ఇదిగో ఒక యాప్ ఉంది, ఈ యాప్ ద్వారా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎట్లా ఈ షాప్కి వచ్చింది, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటటువంటి సౌకర్యం ఉంది అని చెప్పి 2019-24 మధ్య ఒక్కడైనా మాట్లాడా? మాట్లాడలేదు. ఏ మద్యం దుకాణం దగ్గరైనా పోని పోస్టర్లు అంటించి, ఫ్లెక్సీలు అంటించి, ఇదిగో మద్యం నాణ్యతను మీరే టెస్ట్ చేసుకోండి, ఈ రకంగా యాప్ వినియోగించండి అని ఎక్కడైనా ఏ వైన్ షాప్ దగ్గరైనా ఒక్క కాగితం ముక్కైనా పెట్టారా? లేదు. మీరు మరీ అంత తేలిగ్గా కీలకమైంది కాదండి, మీరు మరీ అంత తేలిగ్గా తీసిపడేయద్దు. మద్యం అమ్మకాల దగ్గర తేడాలు వస్తాయని స్ట్రిక్ట్ గా ఉండడం కోసమే కదా టీచర్లను కాపలా పెట్టింది అప్పుడు. ఎవరు రైట్, అవునవునవును, కరెక్ట్. అది చేశారండి, టీచర్లు తీసుకెళ్లి క్యూ లైన్లు మెయింటెనెన్స్ సీటు కోసం పాపం పెట్టారు. కరెక్టే మీరు చెప్పింది. మూడవది అత్యంత కీలకమైనది వికే గారు, గత లిక్కర్ స్కామ్ దర్యాప్తులో మనం ప్రధానంగా చర్చించుకున్నటువంటి 2-3 అంశాల్లో ఒకటేంటి, సరే డిజిటల్ పేమెంట్స్ పెట్టలేదు, అంతా క్యాష్ తీసుకున్నారని అంశం ఒకటైతే, రెండోది అత్యంత కీలకమైంది, అసలు ఈ లిక్కర్ ఇండెంటింగ్ గాని, లిక్కర్ సరఫరా గాని మొత్తం మాన్యువల్ పద్ధతిలో చేశారు, కంప్యూటర్లన్నీ ఆపేశారు. అప్పటి వరకు కంప్యూటరైజ్డ్ ఇండెంటింగ్ జరిగేది, ఆటోమేటిక్ గా కంప్యూటర్ ద్వారా ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ పెట్టాలి, ఏ కంపెనీ నుంచి ఎన్ని బాటిళ్లు సరఫరా అవ్వాలి, ఆ బాటిల్ ఎక్కడికి వెళ్ళాలనేది కంప్యూటర్ పద్ధతిలో ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగేదాన్ని వీళ్ళు మొత్తం కూడా మూసేసి మాన్యువల్ ఇండెంటింగ్ విధానంలోకి వెళ్లారు అన్నది కదా చార్జ్ షీట్ లో ప్రధానమైనటువంటి అంశం. అది వాస్తవం కూడా కదా. అసలు వీళ్ళు కంప్యూటర్లే కట్టేసి చిత్తు కాగితాల మీద ఈ కంపెనీ నుంచి ఈ బాటిల్ని ఇక్కడ తరలించని చెప్పి కాగితాల మీద రాస్తే ఇంకా క్యూఆర్ కోడే ఉంటుంది సార్. అసలు కంప్యూటర్లే ఆపేశారు కదా. ఇవాళ ఈ పేరు నాని వచ్చి మేమేదో పెట్టామని చెప్తామని అర్థం ఉందా? ఇవాళ పేరు నాని అడుగుతా ఉన్నా, నువ్వు కంప్యూటరైజ్డ్ ఇండెంటింగ్, కంప్యూటరైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిక్కర్ విధానానికి నువ్వు స్వస్తి పలికావా లేదా? మళ్ళీ మాన్యువల్ విధానానికి నువ్వు శ్రీకారం చుట్టి ఇంకా క్యూఆర్ కోడ్ మేము పెట్టామని చెప్తావేంటాయా? ఇవాళ అదే కదా, అక్కడే కదా పెద్ద స్కామ్ జరిగింది. ఇవాళ బాటిల్ ఎక్కడ తయారవుతుందో తెలియదు, ఎటువంటి మద్యమో తెలియదు, అది ఎవడు తీసుకొస్తాడో తెలియదు, ఏ షాప్కి వెళ్తుందో తెలియదు, అక్కడ మళ్ళీ డిజిటల్ పేమెంట్లు ఉండవు, మొత్తం అంతా క్యాష్, మొత్తం అంతా చిత్తు కాగితాల మీద లెక్కలు. అందుకనే కదా ఇది కుంభకోణం అని చెప్పింది. కాబట్టి ఇవాళ మేమేదో క్యూఆర్ కోడ్ తెచ్చామంటే ఎవడు కూడా అంత అమాయకులు ఎవరు లేరు సార్ నమ్మటానికి. ఒక్క నిమిషం అండి. ఆయన మాట్లాడినటువంటిది నిజమే. మీరు అన్నట్టు
మరి ఆ తాడేపల్లి బిగ్ బాస్ ని ఇరికించడానికి అన్నాడు, ఏమన్నాడు కానీ ఒక్కొక్క లిక్కర్ షాపు 5 కోట్లు అంటండి. బారు ఒక్కొక్క బారు వైన్ షాప్. ఇప్పుడు ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఆనాడు 2019-24 మధ్య 3000 మద్యం దుకాణాలకి యజమాని. 3000 అంటే 3000 × 5 కోట్లు, సంవత్సరానికి 15,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నాడా? ఇప్పుడు అదే కదా వాళ్ళు ఆయన మాకు ఇచ్చినటువంటి లీడ్ ఏంటంటే మినిమం 5 కోట్లు, సరే ఇంటూ 3000 వేసుకుంటే 15,000. అదే కదా చూస్తాం, ఆ లెక్క కూడా చూస్తాం. మూడవది వికే గారు, ఇవాళ జనాలు అంటే మీకు నిజంగానే మద్యం గురించి పెద్దగా తెలీదా పట్టాభి గారు? ఇప్పుడు నేను అంటే నాట్ ఆస్కింగ్ అబౌట్ కాదండి పట్టాభి గారు నా క్వశ్చన్ ఒకటి దయచేసి అర్థం చేసుకోండి. పట్టాభి నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. మీకు అంటే సబ్జెక్ట్ పరంగా కానీ అన్ని రకాలుగా మీరు చాలా గుడ్ ఆరేటర్, ఎవ్రీథింగ్, నో డౌట్. కాబట్టి మద్యం ఎలా ఉంటుంది, టేస్ట్, తర్వాత కిక్, బ్రాండ్, ఈ పెద్దగా అనుభవం లేదా? హోటల్ వ్యాపారంలో ఉన్నారు కానీ మద్యం వ్యాపారం లేదా? ఇప్పుడు కాదండి, పేర్ని నాని గారు చెప్తున్నది షాపుకి 5 కోట్లు కాదు, బార్లు, షాపులు పెద్ద లిక్కర్ స్కామ్. అది 99,000 కోట్లు ఆల్రెడీ, అది అనధికారికంగా తేల్చిన స్కామే. అది బార్కి 5 కోట్ల రూపాయలు జరిగింది అంటున్నాడు ఆయన. మద్యం షాపుల్ని వాళ్ళ ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వం ద్వారా నడిపించింది, కానీ బార్లు ప్రైవేటు వాళ్ళకే ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్ ప్లీజ్. బార్లు ప్రైవేటు వాళ్ళ కిందే కంటిన్యూ చేశారు. ఆ ప్రైవేటు వాళ్ళందరూ వీళ్ళ బినామీలే, బార్లు నడిపిన వాళ్ళందరూ వీళ్ళ బినామీలే. ఒక్కొక్క బారుకి 5 కోట్ల స్కామ్ జరుగుతుంది ఇప్పుడు అని ఈయన చెప్తున్నాడు. అంటే అప్పటి అనుభవంతో చెబుతూ మీకు లీడ్ ఇస్తున్నారు. ఆ లీడ్ని పట్టుకుని మీరు తీగ కదిలిస్తే ఆ తీగ వయా ఎక్కడికి వెళ్ళొద్దో తెలియదు. దీని గురించి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్లీజ్.